చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్న బోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటులా పలికే, ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటివి, స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని, ఆడుదానవైనా నీవు సత్తు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు, త్రేతాయుగంల వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి, బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున, ద్వాపర యుగమున తులసి దళముత స్వామి పూజను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకునంగా ఆనాడెంతో మురిసిపోతివి, ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము, పట్టణ పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా, మొదలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన, ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను, పెంటి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి, పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము, స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా, స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజాడా, తిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు, ప్రేమతో భర్తలు లాలించాలి, పతి కౌగిటిలో ఒదిగుండాలి, రెండు నీకడ లేనే లేవు, వచ్చిన దారిని మరలి పొమ్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అని, ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా,